టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ లాయర్ ఈర్పుగంటి శ్రీనివాస్ ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ విధానాలకు విరుద్ధంగా బెల్ట్ షాపులను ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పార్టీ కోసం ప్రతి కార్యక్రమాల్లో ముందుంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో తనను అరెస్టు చేసి ఇల్లు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరులో మద్యం టెండర్లపై గూండాల రాజకీయం నడిచిందని ఆరోపించారు. 20 లైసెన్స్ షాపుల్లో కేవలం 17 మాత్రమే నడుస్తున్నాయని వెల్లడించారు. అన్ని వైన్ షాపులు సాయి బాలాజీ పేరుతో నడుస్తున్నాయని, ప్రతి బాటిలుపై అదనపు వసూలు జరుగుతున్నాయని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని అన్నారు. ఇలాంటి నాయకుల వల్లే గతంలో పార్టీ నష్టపోయిందని తెలిపారు. సాయి బాలాజీ వైన్స్ ఎవరిది? నిర్వాహకులు ఎవరు? వీళ్ళకి లిక్కర్ పాలసీతో సంబంధం ఏంటి? నియోజకవర్గం అంతా వీళ్ళే నడపడానికి గల కారణం ఏంటి? ఆబ్కారీ వ్యవస్థ ఏమైంది? పోలీసు వ్యవస్థ ఏమైంది? ఇవన్నీ కూడా నేను ప్రజల దృష్టిలో పెట్టడం కోసం నిజానిజాలను పరిశీలన చేసుకోమంటున్నా. నేను నిజానిజాలను పరిశీలన చేసుకోమని ఈ జరుగుతున్న దారుణాలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తేవాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రయత్నం చేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక ఇష్యూతో రికార్డు బేస్డ్గా మళ్ళీ మీ ముందుకు వస్తాం. 550 రూపాయలకి 640 రూపాయలు ఇచ్చుకొని కూర్చోం. బెల్ట్ షాప్ రేటు 640 రూపాయలు. 550 రూపాయలు ఎంఆర్పి రేటుకి 640 రూపాయలు 3 సీసాలకి, సీసాకి 30 రూపాయలు తెచ్చేసి అమ్మితే మా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ గారు రూపకల్పన చేసిన పాలసీ యొక్క ఉద్దేశం తూట్లు పడవటం కాదా అని నేను ప్రశ్నిస్తాను. ఈ అక్రమ సంపాదన అంతా ఎవరి బక్కసంలోకి పోతుంది అని నేను ప్రశ్నిస్తున్నా. 350 నుండి 400 మద్యం షాపులు, ట్యాబ్లెట్ లేని ఊరన్నా ఉంది కానీ మందు సీసా లేని సందు లేదు. ఇంత విచ్చలవిడితనంగా ప్రజల్ని తాగుబోతులు చేసి వీళ్ళ బక్కసం నింపుకుంటూ ఈ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 1924లో ఈ పార్టీ కోసం కష్టపడిన మాలాంటి వాళ్ళ కష్టం కొంతమంది కబంధ హస్తాల్లోకి పోయి వాళ్ళు ఆర్థికంగా బలపడటం కోసం మేము చేయలే. మేము పార్టీ కోసం, సమాజం కోసం చేసాం. 1 రూపాయి ఫీజు తీసుకోకుండా మేము కేసులు చేసాం, 100 కేసులు చేసాం.